పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్. సో మరి ఈ సినిమా టైటిల్ అనౌన్స్ చేసినప్పటి నుంచి కూడా మనము చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు చేసే సినిమాలే చాలా తక్కువగా, కాబట్టి చేసిన సినిమాల్ని మనము ఆకాశమంత ఎత్తులో చూసుకుందామని చెప్పేసి ఫ్యాన్స్ మాత్రం డిసైడ్ అయిపోయారు. సో ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ప్రోమో రావడం జరిగింది. సో మరి ఆ ప్రోమో ఏ విధంగా ఉంది? సో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి సినిమా వస్తుందంటే ఫ్యాన్స్ అందరికీ ఎనలేని జోష్ వస్తుంది అనమాట. అందులోనూ ఈసారి ఉస్తాద్ భగత్ సింగ్ తీయబోయేది అతిపెద్ద ఫ్యాన్ బాయ్ అయిన హరీష్ శంకర్ గారు. ఆయన ఆల్రెడీ గబ్బర్ సింగ్ సినిమాని ఎట్లా తీశారు, ఫ్యాన్స్కి ఎలా అందించారు, ఎంత ఫుల్ మీల్స్ పెట్టారని అందరూ చూశారు. సో ఇప్పటికీ గబ్బర్ సింగ్ సినిమా ఒక కెరీర్లో మళ్ళీ రిపీట్ వాల్యూ వేసుకునే సినిమా అనమాట. ఫ్యాన్స్ అది ఎన్నిసార్లు చూసినా ఆ పాటలు కానీ ఆ సీన్లు కానీ ఎప్పటికీ బోర్ కొట్టవు. సో హరీష్ శంకర్ గారికి ఏంటంటే పల్స్ తెలుసు. సో ఆయనకి పవన్ కళ్యాణ్ గారిని ఎలా చూపిస్తే ఫ్యాన్స్కి నచ్చుతుంది, ఎలాంటి డైలాగులు రాస్తే ఫ్యాన్స్ యాక్సెప్ట్ చేస్తారు, ఎలాంటి పాటలు పెడితే ఫ్యాన్స్ దాంట్లోకి చిందాడుతారని చెప్పి. సో ఓజీ 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 అని ఫ్యాన్స్ ఎంత అయిపోయారో కానీ సో ఓజీ కన్నా బెటర్గా ఇది ఉండబోతుందని అయితే అర్థమవుతుంది అనమాట. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారితో హరీష్ శంకర్ గారికి డ్యాన్స్ కూడా వేపిస్తున్నారు. ఓజీలో డ్యాన్స్కి స్కోప్ లేదనమాట, అదంతా మాఫియా ఆ కైండ్ ఆఫ్ సినిమా అవడంతో అక్కడ ఎలివేషన్స్ మాత్రం పడ్డాయి. ఇక్కడ ఎలివేషన్స్తో పాటు ఖచ్చితంగా సాంగ్స్లో ఒక మంచి సాంగ్స్ ఆల్బమ్ కూడా వస్తుంది. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి నుంచి మంచి రిఫ్రెషింగ్ డ్యాన్సులు చూడొచ్చు. ఆల్రెడీ ఇప్పటికే ఒక ప్రోమో వచ్చింది దేకలేంగే సాలా అని చెప్పి, దాంట్లో పవన్ కళ్యాణ్ గారు డ్యాన్స్ వేయడం మనం చూడొచ్చు. ఇంకా ఫుల్ సాంగ్లో ఎలాంటి కొరియోగ్రఫీ చేశారు ఏంటి దాని గురించి అయితే ఫ్యాన్స్ విచ్చలవిడిగా వెయిట్ చేస్తున్నారు అనమాట. సో మరి పవన్ కళ్యాణ్ గారు జస్ట్ కాల్ కదిపితేనే ఎంజాయ్ చేస్తారు ఫ్యాన్స్. అలాంటిది ఒక ఫుల్ ప్లెడ్జెడ్ సాంగ్లో మంచి డ్యాన్స్ అంటే ఎప్పుడో గబ్బర్ సింగ్ అత్తారింటి దాని టైంలో వేశారు ఆయన. తర్వాత సినిమాలన్నీ కూడా ప్రాపర్గా కేర్ తీసుకోకపోవడం. ఈసారి కొంచెం హరీష్ శంకర్ గారు ఒక అభిమాని కాబట్టి ఆయన కేర్ తీసుకుని చాలా నీట్గా ఫ్యాన్స్కి ఏం కావాలి, వాళ్ళ ఆకలి మళ్ళీ తీర్చాలి అన్న విధం ప్రయత్నం అయితే చేస్తున్నారు అనమాట. అది ఒక్క ప్రోమోలో కనపడుతుంది. సో అప్పట్లో మనం గబ్బర్ సింగ్ అనే సాంగ్కి ఎట్లా వైబ్ అయ్యారో ఇప్పుడు దేకలేంగే సాలా కూడా అలాగే వైబ్ అవుతారంటే ఎటువంటి డౌట్ లేదని మూవీ టీం అయితే కాన్ఫిడెంట్గా ఉన్నారు. సో మరి హరీష్ శంకర్ గారు కూడా మన ఒక ప్రోమో అలాగే దాని తాలూకు అన్నీ వదిలి పవన్ కళ్యాణ్ గారు డ్యాన్స్ ఉండబోతుందని హింట్ అయితే ఇచ్చేశారు. మరి డిసెంబర్ 13 అయితే ఈ సాంగ్ ఫుల్ సాంగ్ రాబోతుంది. సో మరి చూడాలి ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఈసారి ఆ సాంగ్ని న్యూ ఇయర్ దాకా ఎట్లా నడిపిస్తారు. న్యూ ఇయర్లో ప్రతి పబ్స్లో ప్రతి పార్టీల్లో ఇదే సాంగ్ ఉండబోతుంది, ఇదే టైప్ వైబ్ ఉండబోతుందని చెప్పి అయితే అర్థమవుతుంది. మరి ప్రతిసారి న్యూ ఇయర్కి ముందు ఏవో ఒక తెలుగు సాంగ్స్ రావడం, అవి ఆ పార్టీల్లో వెలగడం ఎప్పుడూ ఆనవాయితీగా వస్తుంది. మరి ఈసారి న్యూ ఇయర్ మాత్రం పవన్ కళ్యాణ్ గారికి గ్రాప్ చేయబోతున్నారని అర్థమవుతుంది.